కొంతమంది శాస్త్రవేత్తలు ఏదో ఒక అంశం మీద ఏదో ఒక విషయం మీద అనునిత్యం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. ఏదో ఒక విషయాన్ని కనుగొంటూనే ఉంటారు. అమెరికాకు చెందినటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు అసలు వజ్రాలు ఎలా పుడతాయి, వజ్రాల పుట్టుక ఏంటి అనే దాని మీద శోధించాలని వారు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక పదార్థాన్ని వాళ్ళు కనుగొనడం జరిగింది. అసలు ఇంతకీ ఆ పదార్థం ఏంటి, ఆ పదార్థం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది, ఆ పదార్థాన్ని ఎలా తయారు చేశారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వజ్రం కోసం శోధిస్తే బంగారం దొరికింది. వజ్రాల పుట్టుక గురించి శోధిస్తున్నటువంటి అమెరికా శాస్త్రవేత్తలు ఒక అనూహ్యమైనటువంటి ఆవిష్కరణ చేశారు. ఘన బైనరీ గోల్డ్ హైడ్రైడ్ అనేటువంటి పదార్థాన్ని యాదృచ్ఛికంగా తయారు చేశారు. సో అమెరికా శాస్త్రవేత్తలు అసలు ఈ వజ్రాల పుట్టుక ఏంటి అనే దాని మీద శోధన చేయాలని వారు పరితపిస్తున్నటువంటి నేపథ్యంలో వారు పరిశోధనలు చేస్తూ ఉండగా ఒక పదార్థాన్ని అయితే కనుగొన్నారు. ఆ పదార్థం ఏంటంటే ఘన బైనరీ గోల్డ్ హైడ్రైడ్ అనేటువంటి పదార్థాన్ని యాదృచ్ఛికంగా తయారు చేశారు. ఈ మూలకంలో బంగారం, హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి. సో అసలు సైంటిస్టులు చేసినటువంటి ఈ ప్రయోగం ఏదైతే ఉందో, ఈ ప్రయోగం ద్వారా ఈ వజ్రానికి సంబంధించినటువంటి పుట్టుక ఏమో తెలియదు, కానీ బంగారం, హైడ్రోజన్కి సంబంధించినటువంటి ఒక పదార్థాన్ని అయితే వాళ్ళు తయారు చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు బంగారం మనం చూసుకున్నట్లయితే బంగార గనులు, గోల్డ్ మైన్స్ ఉండేవి. ఆ గోల్డ్ మైన్ నుంచి తవ్వి బంగారాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేసి వివిధ ఆకృతుల్లో మలిచేవాళ్ళు. కానీ ఇప్పుడు వజ్రాల కోసం వేట, అంటే వజ్రాల పుట్టుక గురించి అమెరికా శాస్త్రవేత్తలు శోధిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు యాదృచ్ఛికంగా ఒక పదార్థాన్ని అయితే తయారు చేయడం జరిగింది. అదే ఘన బైనరీ గోల్డ్ హైడ్రైడ్. ఈ మూలకంలో వచ్చేసి బంగారం, హైడ్రోజన్ పరమాణువులు అయితే ఉంటాయి. తీవ్ర పీడన, ఉష్ణ పరిస్థితుల్లో హైడ్రోకార్బన్లు వజ్రంగా మారుతున్న తీరు మీద అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ పరిణామం చోటు చేసుకుంది. సో ఇందాక మనం అన్నట్లుగా తీవ్ర పీడన, ఉష్ణ పరిస్థితుల్లో హైడ్రోకార్బన్లు వజ్రంగా మారుతున్నటువంటి తీరు మీద అమెరికా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నటువంటి సమయంలో ఈ పరిణామం అయితే చోటు చేసుకుంది. సాధారణంగా బంగారం ఏ పదార్థంతోనూ చర్య జరపదు. అందువల్ల తాజా ప్రయోగంలో ఎక్స్రేలను శోధించడానికి దాన్ని ఉపయోగించామంటూ కూడా పరిశోధనకు నాయకత్వం వహించినటువంటి ముంగో ఫ్రాస్ట్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్నాడు. నిజంగా సాధారణంగా బంగారం అయితే ఏ పదార్థంతోనూ చర్య జరపదు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి ఈ పదార్థం ఏదైతే ఉందో అది చూసుకున్నట్లయితే ఘన బైనరీ గోల్డ్ హైడ్రైడ్. అంటే ఈ మూలకంలో బంగారం, హైడ్రోజన్ పరమాణువులు రెండు కలిసి ఉన్నాయి. సో ఇది ఒక వండర్ లాగా కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. సాధారణంగా బంగారం అయితే ఏ పదార్థంతోనూ చర్య జరపదు. అందువల్ల తాజా ప్రయోగంలో ఎక్స్రేలను శోధించడానికి దాన్ని ఉపయోగించామంటూ పరిశోధనకి నాయకత్వం వహించినటువంటి ముంగో ఫ్రాస్ట్ అనేటువంటి శాస్త్రవేత్త పేర్కొన్నారు. పరిశోధనలో భాగంగా డైమండ్ యాన్విల్ సెల్ అనేటువంటి సాధనాన్ని ఉపయోగించి హైడ్రోకార్బన్ నమూనాలను భూమి లోపల పొరైనటువంటి మ్యాంటిల్ను మించినటువంటి పీడనానికి గురి చేయడం జరిగింది. గురి చేసినటువంటి నేపథ్యంలోనే ఈ పదార్థం ఏర్పడింది. ఆ తర్వాత వాటిని ఎక్స్రేలతో 3500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకైతే వేడి చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ నమూనాల నుంచి పరావర్తనం చెందినటువంటి ఎక్స్రేలను విశ్లేషించినటువంటి శాస్త్రవేత్తలు వాటిలో జరిగినటువంటి నిర్మాణ సంబంధ మార్పులను గమనించడం జరిగింది. కర్బన పరమాణువుల నుంచి వజ్రపు ఆకృతులను ఏర్పడడాన్ని వాళ్ళు గుర్తించారు. సో ఈ ప్రయోగం తర్వాత కూడా మళ్ళీ కర్బన పరమాణువుల నుంచి వజ్రపు ఆకృతులు ఏవైతే ఉంటాయో అవి ఏర్పడడాన్ని కూడా వాళ్ళు గుర్తించారు. ఇదే క్రమంలో హైడ్రోజన్ పరమాణువులు బంగారు రేఖతో చర్య జరిపి గోల్డ్ హైడ్రైడ్ను ఏర్పరచడాన్ని గమనించి వారు విస్మయానికి లోనయ్యారు. సో నిజంగా చెప్పాలి అంటే అసలు వజ్రాల పుట్టుక మీద వీళ్ళు పరిశోధనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళకు ఒక పదార్థం అయితే కనుగొనడం జరిగింది. ఆ పదార్థమే వీళ్ళ విస్మయానికి గురి చేసింది. దానికి కారణం ఏంటంటే అది ఘన బైనరీ గోల్డ్ హైడ్రైడ్. మామూలుగా అయితే గోల్డ్ ఏ పదార్థంతో చర్య జరపదు, కానీ ఈ మూలకంలో చూసుకున్నట్లయితే బంగారము, హైడ్రోజన్ పరమాణువులు రెండు ఉన్నాయి.
సో అది నిజంగా ఈ పరిశోధనలు చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వారినైతే విస్మయాన్ని గురి చేసింది. తద్వారా కొన్ని రకాల గ్రహాల ఇప్పుడు ఈ వాళ్ళు కనుగొన్నటువంటి ఈ పదార్థం ఏదైతే ఉందో అది దేనికి ఉపయోగపడుతుంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, హైడ్రోజన్ పరమాణువులు బంగారు రేఖతో చర్య జరిపి గోల్డ్ హైడ్రేట్ను ఏర్పరచడాన్ని గమనించి నిజంగా శాస్త్రవేత్తలు అయితే విస్మయానికి లోనయ్యారు. దట్టమైనటువంటి పరమాణు హైడ్రోజన్ గురించి శోధించడానికి ఇది దోహదపడుతుందంటూ శాస్త్రవేత్తలు తెలిపారు. దట్టమైనటువంటి పరమాణు హైడ్రోజన్ శోధించడానికి ఇప్పుడు వీళ్ళు కనుగొన్నటువంటి ఆ పదార్థం ఉపయోగపడుతుంది అంటూ కూడా ఈ పరిశోధనలు జరిపినటువంటి శాస్త్రవేత్తలు అయితే తెలిపారు. తద్వారా కొన్ని రకాల గ్రహాల అంతర్భాగాల గురించి కూడా తెలుసుకోవడానికి, అలాగే సూర్యుడు వంటి నక్షత్రాల్లో జరిగేటువంటి కేంద్రక సంలీన చర్యల మీద మరిన్ని వివరాలు వెలుగులోకి తీసుకురావడానికి వీలు కలుగుతుంది దీని ద్వారా అన్నట్లుగా శాస్త్రవేత్తలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. భూమిపై ఈ చర్యను అనుకరించి భారీ పరిమాణంలో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కూడా ఇది మార్గం సుగమం చేయవచ్చంటూ వాళ్ళు పేర్కొంటూ ఉన్నారు. సో అసలు వజ్రాల పుట్టుక గురించి శోధన చేయాలనుకుంటున్నటువంటి శాస్త్రవేత్తలు అయితే నిజంగా ఘన బైనరీ గోల్డ్ హైడ్రేట్ అనేటువంటి పదార్థాన్ని వాళ్ళు యాదృచ్ఛికంగా తయారు చేశారు. ఆ ఘన బైనరీ గోల్డ్ హైడ్రేట్ ద్వారా చూసుకున్నట్లయితే పరమాణు హైడ్రోజన్ గురించి శోధించడానికి దాన్ని ఉపయోగిస్తారు. దాంతోపాటుగా కొన్ని రకాల గ్రహాల అంతర్భాగాల గురించి తెలుసుకోవడానికి, అలాగే సూర్యుడు వంటి నక్షత్రాల్లో జరిగేటువంటి కేంద్రక సంలీన చర్య మీద మరిన్ని వివరాలు వెలుగులోకి తీసుకురావడానికి కూడా ఈ పదార్థం అయితే ఉపయోగపడుతుందంటూ కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అలాగే భూమిపై ఈ చర్యను అనుకరించి భారీ పరిమాణంలో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కూడా ఇది మార్గం సుగమవంతం చేయవచ్చంటూ పేర్కొన్నారు. నిజంగా ఇది సక్సెస్ అయ్యింది అన్నట్లుగా ఈ పరిశోధన చేసినటువంటి అమెరికా శాస్త్రవేత్తలు అయితే చెప్తూ ఉన్నారు. వాళ్ళు కనుగొన్నటువంటి ఘన బైనరీ గోల్డ్ హైడ్రేట్ అనేటువంటి ఈ పదార్థం ద్వారా మనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగంలో ఉన్నటువంటి ఈ విద్యుత్ ఏదైతే ఉందో విద్యుత్ని కొన్ని రకాలుగా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. సో ఈ పదార్థం ద్వారా కూడా భారీ పరిమాణంలో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి మార్గం సుగమం అవుతుంది అంటూ కూడా శాస్త్రవేత్తలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా వజ్రం కోసం శోధిస్తే బంగారం దొరికింది, శాస్త్రవేత్తల పంట పండింది అనడంలో ఇక్కడ ఎటువంటి అతిశయోక్తి లేదు అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.